ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గురుగ్రహం గురించి. మనం కంప్లీట్గా 9 గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. గ్రహాల గురించి తెలుసుకోవడం వల్ల అవి ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తాయో తెలుస్తుంది ఒకటి. రెండోది దశాకాలంలో ఓ పీరియడ్ జరుగుతుంది. ఆ పీరియడ్ జరిగేటప్పుడు ఆ దశని మనం ఎలా జడ్జ్ చేయొచ్చు అనేది ఒక 70% వరకు వేదిక ఆస్ట్రాలజీని బేస్ చేసి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ జడ్జ్ చేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని విషయాలు కూడా నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చూడడం వల్ల ఓకే, ఏ లగ్నానికైనా గురుదశ జరుగుతుంది, దాన్ని మనం ఎంతవరకు చెప్పగలుగుతాము, ఓకే మ్యాక్సిమం చెప్పేంతవరకు చెప్పగలుగుతాం. అయితే ఏ వీడియో అయినా ఒక సింగిల్ వీడియో చూసి మీరు ఫైనలైజేషన్కి రాకూడదు. సార్ నాకు డైరెక్ట్ గురుదశ జరుగుతుంది, నేను మీ వీడియోనే డైరెక్ట్గా చూస్తానంటే మీరు అన్ని వీడియోలు చూసి రావాల్సిందే. ఓకే, లేదనంటే సబ్జెక్ట్ అనేది మనం పార్ట్స్గా చెప్పుకుంటున్నాం కాబట్టి మిస్ అయిపోతారు. ఓకే సరే, అసలు గురువు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు దశలో, మామూలుగా ఏ లగ్నానికి శుభుడు పాపి అవన్నీ మనకు తెలుసు కదా. ఆ చార్ట్లో ఏ రాసులు గురువు ఆధిపత్యం ఉన్నాయో ఒకసారి చెప్పేసి మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఎక్కువ విషయాలు చెప్తే మర్చిపోతాం కాబట్టి వీలైనంత వరకు తక్కువే చెప్పుకుందాం, ఈజీగా గుర్తుంచుకుంటూ మళ్ళీ ఎలా అప్లై చేయాలనేది లాజిక్ మాత్రం మెయిన్గా ఇంపార్టెంట్గా తీసుకుందాం. సరే ఆల్రైట్, గురువు గురించి మనకి ఇంపార్టెంట్గా తెలిసిన ఏంటిది, గురువు పూర్ణ శుభుడు. ఓకే, ఒకటి శుభుడు అంటే ఏంటంటే గ్రహాల్లో పాపగ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి కదా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు క్షీణచంద్రుడు జాతకంలో ఉండని, పూర్ణచంద్రుడు ఉండని, శుభగ్రహాలతో కలవని, పాపగ్రహాలతో కలవని, ఏమైనా కూడా గురువు తన క్వాలిటీస్ని పోగొట్టుకోడు. పూర్ణ శుభుడు పాజిటివ్గా పనిచేస్తూ ఉంటాడు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే గురువుకి విశేష దృష్టిలు ఉన్నాయి. మామూలుగా అన్ని గ్రహాలకి సప్తమ దృష్టి ఉంటే గురువుకి 5-9 విశేష దృష్టిలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినాయి. అవి ఏం చేస్తాయి అనేది చెప్తాను. నెక్స్ట్ ఏంటిది, గురువు అనేది పుత్రకారకుడు. కారకత్వం అంటే ఆయనకి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, సంతానాన్ని ఇవ్వడానికి, డబ్బులు ఇవ్వడానికి, సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి, వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. సో ఇప్పుడు గురువుకి 3 నక్షత్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క పాయింట్ ఇవి చెప్పి తర్వాత నెక్స్ట్ చార్ట్ గీసి ఆ గురువు ఏ ప్లేస్లో ఉంటే ఏమవుతుంది అనేది చెప్తాను. ఓకే, గురువు అనేవాడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే జాతక చక్రంలో 12 రాసులు ఉంటే దాదాపు 11 స్థానాల మీద తన ఇన్ఫ్లుయెన్స్ని చూపెట్టగలుగుతాడు. ఎలా చూపెట్టగలుగుతానో ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకే, గురువుకి 2 సొంత రాశులు ఉన్నాయి కాబట్టి ఆ సొంత రాశుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఓకే, తర్వాత గురువుకి 5-9 విశేష దృష్టిలు ఉన్నాయి. ఓకే, వాటి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఉదాహరణకి చూపిస్తాను. గురువు ఉదాహరణకి మేషంలో ఉన్నాడని ఊరికే గీస్తున్నాను కాబట్టి అది 1 అంటే 3 అయినాయి. ఇక్కడి నుంచి 5వ దృష్టితో ఏదో ఒక రాశిని చూస్తాడు. ఇక్కడ మేషంలో ఉన్నాడు కాబట్టి ధనుసును చూస్తున్నాడు. అదే వృషభంలో ఉంటే ఖచ్చితంగా మకరాన్ని చూసేవాడుగా, అది వేరే రాశి అయ్యేది. ఇక్కడ ధనుసు అయింది. ఉదాహరణకే మనం ఇక్కడ తీసుకుంటున్నాం, కన్ఫ్యూజన్ పెట్టుకోమాకండి. అదే రాశి చూశాడు కదా, అది ఆల్రెడీ మీరు ఒకటేసారు అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో అక్కడ 2 దృష్టిల వల్ల అవి వచ్చేసాయి. ఎన్ని అయ్యాయి, తన 9వ దృష్టితో చూశాడు కాబట్టి అది మొత్తం కలిపి 5 వచ్చేసాయి. ఓకే, ఇంకా 4 రాసులకి కారకత్వం అంటే 4 స్థానాలకి కారకత్వం వహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అని అంటే 2వ స్థానానికి అది లగ్నం నుంచి లెక్క పెట్టుకోవాలి. ఓకే, 2వ స్థానానికి, 5వ స్థానానికి, 10వ స్థానానికి, 11వ స్థానానికి కారకత్వం వహిస్తున్నాడు. అంటే గురువు ధనకారకుడు. ఎవరికన్నా డబ్బులు కావాలి అని అంటే కంపల్సరీ ద్వితీయ స్థానానికి ఏ గ్రహం ఉన్నా జూపిటర్తో ఏదో రకమైన కనెక్షన్ వస్తే డబ్బుల్ని వృద్ధి చేస్తాడు. ఏదైనా కానీ పెంచడమే గురువు పని. కుజుడు అనుకో ఏదైనా కట్ చేయడమే, గురువు ఏంటంటే ఏదైనా పెంచడమే. ఓకే, అది ఏదైనా పాజిటివ్. ఇప్పుడు రోగం వచ్చింది, రోగాన్ని పెంచుతూ వెళ్తూ ఉంటాడు. ఆయన పని అదే, మెల్లమెల్లగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడమే గురువు యొక్క పని. ఒకవేళ వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఇంకా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఓకే, సో గురువు బేసిక్గా శుభగ్రహం కాబట్టి కేంద్ర స్థానాల్లో, కోణ స్థానాల్లో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తాడు. కానీ పుత్రకారకుడు ముఖ్యంగా కాబట్టి పంచమంలో గురువు ఉండకూడదు అనేది చెప్తూ ఉంటారు. తర్వాత గురువుకి విశేష దృష్టిలో ఏంటిది, 5-9 స్థానాలు ఉన్నాయి. 5-9 ఏంటిది, 9 పూర్వపుణ్యానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ 5 మంత్రస్థానము వీటికి సంబంధించింది కాబట్టి మాట్లాడడం వాక్కుకి, తర్వాత మంత్ర సాధనకి,
విద్యకి, భక్తికి, వీటన్నిటికీ గురువు కారకుడు. న్యాచురల్ జోడియాక్ సైన్లో కూడా 9, 12 స్థానాలున్నాయి. అవి ఏం చెప్తున్నాయి? 9 పూర్వపుణ్యాన్ని చెప్తున్నాయి, తర్వాత ఉన్నత విద్య చెప్తున్నాయి, స్పిరిచువాలిటీ, మనలో ఒక అవేకనింగ్, అంటే మనలో ఒకటి తీసుకురావాలి కదా, అంటే మనం చెయ్యాలి, పూజ చేయాలి, లేదంటే ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఆలోచన, ఇవన్నీ కూడా ఉన్నతమైన ఆలోచనలన్నీ కూడా తీసుకురావడానికి 9th హౌస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 9వ స్థానం మనకి చాలా ఇంపార్టెంట్. 12వ స్థానం పూజ, పునస్కారం, వీటన్నిటికీ సంబంధించి, వీటన్నిటికీ ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా గురువు డైరెక్ట్గా కారకత్వాన్ని వహిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఫండమెంటల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దానికి రూల్ చేస్తూ ఉంది. ఓకే, అయితే ఏ ఒక్క గ్రహం కూడా డైరెక్ట్గా మీకు రిజల్ట్ ఇవ్వదు. చూడండి, మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, దశ ఉంటుంది, భుక్తి ఉంటుంది, అంతరం ఉంటుంది, సూక్ష్మం ఉంటుంది. అంటే 4 లెవెల్స్ ఆఫ్ దశ మనకి ఈరోజు ఏం జరుగుతుంది, ఈ ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్తుంది. కాబట్టి ఏ జాతకంలో అయినా ఒకటి ఏదన్నా ఇవ్వాలంటే 2 లేదంటే 4 గ్రహాల కాంబినేషన్తోనే జరుగుతుంది. కాబట్టి ఆ లగ్నానికి వాళ్ళు ఎలా ఉన్నారనేది మనం చూడాలి. ఓకే, దీన్ని నేను కొంచెం ప్రాక్టికల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, మనం చార్ట్ వేసేసుకుని గ్రహస్థితి అంతా వేసేసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఒక స్థానంతో పాటు రాశిని, లగ్నాన్ని, ఇవన్నీ వేరే చేసుకుంటూ మాట్లాడతాం కాబట్టి ఇంకా కొంచెం క్లారిటీగా వస్తుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్. సో ఇది కంప్లీట్గా చూసినంత మాత్రాన మీరు కంప్లీట్గా జడ్జ్ చేయగలుగుతారని నేను గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు కొన్ని హారోస్కోప్ల మీద ప్రాక్టీస్ చేయాల్సింది ఉంటుంది, టెస్ట్ చేయాల్సింది ఉంటుంది. నేను ఇప్పుడు గురువు అంటే ఒక వీడియో చేస్తున్నాను, కుజుడు అంటే ఒక వీడియో చేస్తున్నాను, బుధుడు అంటే ఒక వీడియో చేస్తున్నాను. కానీ వీటన్నిటిని కూడా మీరు మెర్జ్ చేసి, అన్నీ కలిపేసేసి మీరు ఆలోచించగలిగితేనే మీకు అదే అర్థమవుతుంది. నేను విడివిడిగా కూడా దాన్ని, ఆ డిఫరెన్స్ని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను, కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి. కాబట్టి ఈ వీడియో చూసినా మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి చూడండి. ఓకే, అప్పుడు మీకు మళ్ళీ క్లారిటీ అనేది వచ్చేదానికి కారణం అవుతుంది. ఓకే, చలో నేను ఇప్పుడు ఆ మామూలుగా ఒక శాంపుల్ హారోస్కోప్ తీసుకొని అక్కడి నుంచి వేస్తాను. నేను ఊరికే జోడియాక్ సైన్ తీసుకున్నాను. గురువు గురించి అన్నిటికన్నా సూపర్ ఏంటిదనంటే, వాడు ఆ లగ్నానికి శుభుడా పాప సంబంధమే లేదు. ఓకే, గురువు గనక మంచి స్థానాల్లో ఉంటే కంపల్సరీ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు. శుభగ్రహాలకి, పాపగ్రహాలకి ఉన్న అడ్వాంటేజ్ అదే. ఉదాహరణకి శనో, కుజుడో ఉన్నాడు పాపగ్రహం. ఓకే, ఆ లగ్నానికి మనం అనుకున్న లగ్నానికి వాళ్ళు యోగకారకులు కాదు, పాజిటివ్ కాదు, కానీ వాళ్ళు ఉండకూడని స్థానంలో వాళ్ళు ఉన్నారు. ఇక మనల్ని ఉతికి ఆరేయడమే వాళ్ళ బాధ్యత. ఓకే, కానీ గురువు అనుకోండి, అంత టూ మచ్గా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. ఓకే, టూ మచ్గా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇయ్యాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలనంటే, ఒక అబ్బాయి చాలా సాఫ్ట్ క్యాండిడేట్ ఉన్నాడు. ఓకే, మనం వెళితే చాలా పాజిటివ్గా రిసీవ్ చేస్తున్నాడు, పాజిటివ్గా బిహేవ్ చేస్తున్నాడు. వాడు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్. ఇక మనం వాడితో గొడవకి వెళ్తే మనతో వాడు గొడవ పెట్టుకుంటాడు. అసలు వాడి పద్ధతే గొడవ పెట్టుకోవడం, హింసించడం వాడి నేచరే కాదు. సో అలాంటప్పుడు టూ మచ్గా మనల్ని సఫరింగ్ ఇవ్వడు. ఓకే, అదే కుజుడు కానీ శని కానీ అనుకోండి, వాళ్ళు ఎలా అంటే వాళ్ళు గొడవ పెట్టుకున్నా ప్రేమించినా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఓకే, నువ్వు ప్రేమించినా తట్టుకోలేవు, తర్వాత గొడవ పెట్టుకున్నా తట్టుకోలేవు. సో ఆ విధమైన ఎక్స్ట్రీమ్నెస్కి పాపగ్రహాలు పనిచేస్తుంటాయి. పాజిటివ్ అంటే శుభగ్రహాలతో వచ్చిన అడ్వాంటేజ్ అదే. ఇంకో పాయింట్ అంటే ప్రతి లగ్నానికి మనకి శుభులు, పాపులు ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారు. ఇప్పుడు మకర లగ్నం చూసుకుంటే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, తర్వాత శని ఏమో మనకి కంప్లీట్గా పాపి, తర్వాత శుక్రుడు శుభుడు, తర్వాత బుధుడు అర్ధశుభుడు. ఈ విధంగా మనకి ప్రతి లగ్నానికి ఈక్వల్గా పంచారు. మేష లగ్నం తీసుకుంటే రవి, తర్వాత కుజులు పాపగ్రహాలు ఉన్నాయి, తర్వాత గురువు ఏమో పూర్ణశుభుడు ఎలివేట్ చేస్తున్నాడు. రవిని కంప్లీట్గా పాపగ్రహం తీసుకోరు, అన్ని సందర్భాల్లో కొంతవరకే తీసుకుంటారు. ఓకే, ఎందుకంటే అది సోలార్, లూనార్ అని మనకి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయన్నమాట. ఓకే, అవి రవిచంద్రులు ఎప్పుడు కూడా పాజిటివ్గానే తీసుకుంటూ ఉంటారు. రవి కొంత టఫ్ గ్రహమే కానీ మరీ అంత టూ మచ్గా టఫ్ గ్రహం కాదు. ఓకే, సరే, ఇప్పుడు నేను ఊరికే ఎప్పుడు కూడా నేను ఏం చేస్తున్నానంటే లగ్నానికి మిత్రగ్రహాలను వేస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రివర్స్గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నానికి గురువు యోగకారకుడు కాబట్టి వాడు ఎక్కడున్నా కూడా బేసిక్గా పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. అలా కాకుండా ఆపోజిట్ లగ్నాలకి ఏ సందర్భాల్లో మనకి ఇస్తాడనేది డిఫరెంట్గా రావాలిగా. అన్ని వీడియోలు ఒకే రకంగా చెప్పుకుంటే బోరింగ్గా ఉంటుంది కాబట్టి నేను వేరే లగ్నం ఏదన్నా తీసుకుంటాను. ఓకే, ఈ కన్యా లగ్నానికి, మిథున లగ్నానికి ఉభయ కేంద్రాధిపతి దోషం అని కూడా చెప్తూ ఉంటారు. ఓకే, సరే, మనం ఈ శాంపిల్ కోసం నేను మకర లగ్నం తీసుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే కంప్లీట్గా తృతీయ వ్యయాధిపతి పాపి. ఓకే,
నేను మకర లగ్నం తీసుకున్నా కదా అని చెప్పేసి మకర లగ్నమే అనుకోకండి. నేను 12 వాటి గురించి చెప్పాలి. మకర లగ్నం గురించి చెప్తాను కానీ ఫస్ట్ 12 లగ్నాత్తు 12 స్థానాల్లో గురువు ఏమవుతాడో చెప్పాలి కదా. సో ఆ తర్వాతే నేను మకర లగ్నాన్ని అప్లై చేస్తాను. శాంపిల్ కోసం ఫస్ట్ నేను మకర లగ్నం తీసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ చెప్తున్నా, శాంపిల్ కోసమే తీసుకుంటున్నాను. లగ్నాత్ అన్నీ చూడాలి మనం. లగ్నాత్ గురువు ఎక్కడున్నాడో చూడాలి, తర్వాత ఏ రాశిలో ఉన్నాడో చూడాలి, తర్వాత లగ్నానికి యోగకారకుడైన వాడు ఎక్కడున్నాడో, ఇలా మనం ఒక్కొక్క రూల్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. మన దగ్గర 5 రూళ్ళు ఉన్నాయి కదా, 5-6 రూళ్ళు ఉన్నాయి కదా. మనకి ఏదైనా గ్రహం తీసుకునేటప్పుడు వాడు లగ్న పంచమ భాగ్యాధిపతి నక్షత్రాల్లో ఉన్నాడా లేదా చూసుకోవాలి, లగ్న యోగకారకుడా లేదా చూసుకోవాలి, తర్వాత ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి, ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడో చూసుకోవాలి. ఇలా ఈ రూల్స్ అన్నీ, చంద్రుడు పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడా చూసుకోవాలి. అప్పుడు ఆ దశానాథుడు ఎంత బలంగా రిజల్ట్ ఇస్తాడు. ఆ గురువుకి ఆపోజిట్ గ్రహం ఏంటిది, కంప్లీట్గా రాహువే. గురువు రాహుతో కలిస్తే అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో అవి ఒక్కోసారి పాజిటివ్ ఇచ్చిన సందర్భాల్లో కూడా ఉంటాయి, కానీ వాళ్ళకి హెల్త్లోనో ఎక్కడొక్కడ డిఫికల్టీస్ కంపల్సరీ ఇచ్చి తీరుతాయి. ఒకటి యోగిస్తే ఒకటి పనిచేయదు. ఇంకొక తంబ్రూలు ఒకటి ఉంది నా దగ్గర, కుజ గురు రాహు 3 దశలు తీసుకుంటే ఏదో ఒక దశ పనిచేయదు. మీరు ఏ హోరోస్కోప్లో అయినా టెస్ట్ చేసుకోండి. ఇది థంబ్ రూల్, అంటే గుడ్డి లెక్క. ఓకే రైట్, ఇప్పుడు నేను అన్ని ప్లేస్మెంట్ వేసేసి చెప్పేస్తాను. కారక భావనాశయ గురించి నా దగ్గర ఒక చిన్న స్టోరీ ఉన్నది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీసేవాడికి సినిమా చూస్తూ ఎంజాయ్ చేయలేడు. ఒక స్వీట్ షాప్ వాడికి షుగర్ ఉండొచ్చు. ఓకే, ఏదైతే చేస్తాడో వాడికి కంపల్సరీ దానికి సంబంధించిన అఫ్లిక్షన్ ఆ జాతకంలో ఉంటుంది. అదొక రూల్ అనమాట. అలానే కారక భావనాశయ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మామూలుగా ఎవరన్నా సంతానం కలుగుతున్నారన్నప్పుడు మనకున్నంత ఎక్సైట్మెంట్ మేబీ ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు, ప్రతిరోజు అదే పని చేస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది? మనకి ఎమోషనల్ లెవెల్ సింపుల్గా ఇలా అయిపోతుందని తెలిసినప్పుడు మనకి ఎటువంటి ఎమోషన్ కూడా కలగదు. అలానే కారక భావనాశయ అలా పనిచేస్తూ ఉంటుంది. పంచమ గురువు పుత్రకారకుడు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఒక్కోసారి డిలే ఆఫ్ ది చిల్డ్రన్, అంటే సంతానం ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంటుందని ఇలా చెప్తూ ఉంటారు. కానీ మనం కంప్లీట్గా దాన్ని అలా తీసుకునేదానికి లేదు. నాకెందుకో ఆ కారక భావనాశయ అన్ని పరిస్థితుల్లో కూడా పూర్తిగా పనిచేయదని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే చాలా హారోస్కోప్లో పంచమంలో గురువు ఉంటూ సకాలంలో సంతానం కలిగిన సందర్భాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, కానీ ఆ నక్షత్రాధిపతులు ఎలా ఉన్నారు, తర్వాత పంచమంలో గురువే కాకుండా పుత్రకారకుడు అయిన గురువే కాకుండా న్యాచురల్ జోడియాక్ సైన్లో ఆ రవి పంచమ స్థానాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. తర్వాత రాహు కారకుడు అవుతాడు. అబ్బాయిల జాతకంలో అయితే శని శుక్రులు స్పమ్ కౌంట్కి వీటన్నిటికీ కూడా కారకులు అవుతారు. నెక్స్ట్ అమ్మాయి జాతకంలో వృచ్చికంలో, తర్వాత సింహంలో, కుంభంలో, వృషభంలో ఉంటే థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఏర్పడతాయి. ఇలా మనం అనేకమైన విషయాల్ని బేరీజ్ చేసుకుని చెప్పాలి తప్ప మీకు పంచమంలో గురువు ఉన్నాడు సంతానం చెప్పలేము ఆలస్యం అని చెప్తే అది బ్లండర్ మిస్టేక్ అనమాట. ఇక అది ఇంకా అంతకు మించిన మిస్టేక్ ఇంకోటి ఉండదు. సో ప్రతిదానికి ఎగ్జామ్షన్ రూల్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేసి జడ్జి చేయాలి తప్ప గుడ్డిగా ఇదిగో నేను రూల్ రాసింది ఇదిగో శ్లోకం తెచ్చి చూపిస్తున్నా అంటే మాత్రం ఎవరు మనల్ని పట్టించుకోరు. ఓకే, మిగిలినవి కూడా మనం అందుకే ప్రాక్టీస్ చేస్తే మనకి దాని మీద అవగాహన వస్తుంది. సో ఎందుకు అది పనిచేయట్లేదు అనేది అవగాహన వస్తుంది. సరే, లగ్నంలో గురువు మనం చెప్పుకున్నాం, బలాన్ని, ఒక రకమైన బలాన్ని పొందుతాడు. అది పాజిటివ్గా పనిచేస్తుంది. గురువు జ్ఞానకారకుడు అనమాట. అంటే మనం చదివిన తర్వాత బుధుడేంటి, మనం చదవడానికి వాటన్నిటికీ ఇన్పుట్ డివైస్ అనమాట. మనం లోపలికి అన్నీ తీసుకోవడానికి పనిచేస్తాడు. తర్వాత అంతా ప్రాసెస్ చేయడానికి ఒక మిక్సీలో వేసారు, చదివినంతా ఒక మిక్సీలో వేసాం, అదంతా తిప్పేసేసి ఒక మెటీరియల్ని మనకి గురువు తీసుకొస్తాడు. దాని మీద రియలైజేషన్ తీసుకొస్తాడు, ఒక జ్ఞానాన్ని తీసుకొస్తాడు. అది గురువు కెపాసిటీ. లగ్నంలో ఏ లగ్నమైనా ఆడు లగ్నానికి శుభ్రుడు కావచ్చు, పాపి అవ్వచ్చు, ఆ లగ్నంలో ఉండడం వల్ల బేసిక్గా 1,00,000 పాపాలని హరించి 1,000,000 శుభఫలితాన్ని ఇస్తాడు. అంటే శుభగ్రహాలు లగ్నంలో మనకు ఉండడం వల్ల మన మీద ఎదుటి వాళ్ళకి నమ్మకం, గౌరవం అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఉన్నాడు, ఇప్పుడు మన టీచర్ ఉన్నాడు, లేదంటే ఒక మాస్టర్ ఉన్నాడు, ఒక గురువుగారు ఉన్నారు. మనం గురువుగారి దగ్గరికి వెళ్తాం కానీ గురువుగారు మన దగ్గరికి రారు కదా. సో అందుకే లగ్నంలో గురువు ఉన్నప్పుడు ప్రతి విషయం ఆయనకి చాలా గౌరవంగా, ఈజీగా, సార్ మీరు వచ్చారా రండి అన్నంత ఈజీగా మనకి దొరుకుతుంది అనమాట. గౌరవం దొరుకుతుంది. అంటే మనం చేసే పనులు కూడా అలానే ఉంటాయి. అంటే మనకి గౌరవాన్ని తెచ్చే విధంగానే మన బిహేవియర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో లగ్నంలో ఉన్న గురువు ఏ లగ్నానిమైనా ఆ లగ్నానికి పాపి అవ్వచ్చు, శుభుడు అవ్వచ్చు, వాడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. దశ సంబంధించి మళ్ళీ మనం నక్షత్రం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో గురువు ఉండడం మంచిది. ఎదుటి వాళ్ళ పట్ల
ధర్మంగా న్యాయంగా వ్యవహరించడం, విచక్షణ జ్ఞానంతో ఇది మంచి ఏది చెడు అని వ్యవహరించడం, ఇదంతా కూడా మనం లగ్నంలో గురువుగా చెప్పుకోవచ్చు. ఇంకోటి గురువు జీవకారకుడు. రెండు గ్రహాలు చాలా పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి. ఒకటి శని, ఒకటి గురువు. ఓకే, ఈ రెండు చాలా పెద్ద పెద్ద గ్రహాలు. కుజుడికి కూడా విశేష దృష్టి ఉన్నాయి, దాన్ని కూడా మనం పెద్ద గ్రహంగానే తీసుకుంటాం. వాటి గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఈ శని గురువుల్ని పోల్స్ కింద తీసుకుంటారు. ఓకే, మిగిలిన 5 గ్రహాలని పంచభూతాలుగా కూడా తీసుకుని ఏ ఎలిమెంట్ అయితే అంటే ఉదాహరణకి ఒక నీళ్లు పాడు చేసాం మనం. ఓకే, అప్పుడు నీటికి సంబంధించిన గ్రహం ఉదాహరణకి చంద్రుడు అఫ్లిక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం నీటిని చాలా పొదుపుగా వాడుకోవడం, నీటికి సంబంధించి ఇంప్రూవ్మెంట్లు, మనం ఏదన్నా సహాయం వీలైతే నీటికి సంబంధించి చేయడం, ఇవి పాజిటివ్గా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత అగ్నికి సంబంధించి ఉదాహరణకి కుజుడు అగ్ని అనుకుందాం. సో అగ్నికి సంబంధించి మనం ఏదైనా చెడు చేసాం, సో వేస్ట్ చేయకూడదు. ఏదైనా కూడా ప్రపంచంలో ఉన్న ఏ ఎలిమెంట్నైనా కూడా వేస్ట్ చేయకూడదు. దాన్ని వేస్ట్ చేయడం లేదంటే మిస్యూజ్ చేయడం, సరిగా వాడుకోకపోవడము, దాంతో ఏదైనా తప్పు చేస్తే దానికి సంబంధించిన గ్రహాలు జాతకంలో ఖచ్చితంగా అఫ్లిక్షన్, దానికి ఏదన్నా ప్రాబ్లం ఏర్పడుతుంది. అది ఇంకో నెగిటివ్ క్రూర గ్రహాలతో, ఏ రాహుతోనో కేతుతోనో కలిసి ఉండడం, ఇంకో శనో ఏదో చూడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, లగ్నంలో ఉన్న గురువు చాలా మంచివాడు అని చెప్పుకున్నాము, పాజిటివ్ అని చెప్పుకున్నాం. 1,00,000 పాపాలని అంటే జాతకంలో వేరే దోషాలు ఉన్నా కూడా వాడి యొక్క మంచి పనులు, మంచి కర్మల ద్వారా దాన్ని ఎదుర్కోగలుగుతాడనేది దాని యొక్క ఇంటెన్షన్. సో నా గురువు ఉన్నాడు, ఇక నేను ఏది చేసినా ప్రపంచంలో ఇక తప్పే లేదు, ఏదైనా చేస్తాను అని చెప్పి అనుకోవడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో గురువు ఉన్నదే నువ్వు మంచిగా చేస్తావని నీకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు, నువ్వు మంచిగా ఖచ్చితంగా చేసేదానికి అవకాశం ఉన్నది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ద్వితీయంలో గురువు, ద్వితీయానికి కూడా కారకుడే, బట్ కాకపోతే ఇబ్బంది ఏమీ లేదు సీరియస్గా. ద్వితీయంలో కనుక గురువు ఉన్నట్లయితే పాజిటివ్ రిజల్టే ఇస్తుంది, ఫైనాన్స్ ఏదో రకంగా ఏర్పడుతుంది. కాకపోతే ఏంటంటే గురువు ఏంటిది, చాలా పెద్ద ప్లానెట్, తొందరగా ఇవ్వదు. మెల్లమెల్లగా వయసు పెరిగే కొద్దీ, మెచ్యూరిటీ పెరిగే కొద్దీ రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటుంది, ఏ లగ్నానికైనా అంతే. ఒకటి. ఇంకోటి, గురువు నక్షత్రాలు మనకి 3 ఉన్నాయి కదా, వాటిని అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని కొత్త పాయింట్స్ వస్తాయి. ఎలా అంటే మనకి మిథునంలోను కర్కాటకంలోను పునర్వసు ఉంది. పునర్వసు గురించి చెప్పుకున్నాం మనం, అతిథి దేవత అంతా కూడా అందరికీ కూడా హెల్ప్ చేయడం, తర్వాత భోజనం పెట్టడం, పిల్లల్ని పెంచడం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఓకే, అది దేవతల యొక్క తల్లి అని. అంటే 10 మందికి హెల్ప్ చేయడం, సహాయం చేయడం, భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా గురువుకు సంబంధించిన జీవకారకుడు కదా. సో మనుషులకు కావాల్సిన ఆహారం, భోజనం, ఈవెన్ ఫుడ్ బిజినెస్ సంబంధించిన వాళ్ళకు కూడా ఈ యొక్క ద్వితీయము, తర్వాత గురువుతో సంబంధము, శనితో కూడా సంబంధం ఉంటుంది, చంద్రుడితో శుక్రుడితో కూడా సంబంధం ఉంటుంది. శుక్రుడు అంటే ఇక రెస్టారెంట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో శని గురువులు అని అంటే ఈవెన్ మనకి స్ట్రీట్ ఫుడ్ లెవెల్లో కూడా మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. చంద్రుడు కూడా ఏంటంటే లాలన పాలన, ఓకే, అందరినీ మంచిగా చూసుకోవడం, అవన్నీ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది ఒకటి చెప్పుకున్నాం. ఓకే, ద్వితీయం ఈ విధంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. తృతీయం, ఓకే, తృతీయంలో చూసినట్లయితే తృతీయంలో గురువు శుభగ్రహం తృతీయంలో ఉండడం అంత శ్రేయస్కరమేమీ కాదు. కాకపోతే అది స్వక్షేత్రము లేదంటే ఉచ్చక్షేత్రం అయితే కొంచెం ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కానీ ఇది చెప్పడం కష్టం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నక్షత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పునర్వసు నక్షత్రం ఈ విధంగా ఇస్తుందని చెప్పుకున్నాం, దానివల్ల గురువు గురించి కొంత తెలిసింది. నెక్స్ట్ ఏంటి, విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం ఇంద్రుడిది, అగ్నిది నక్షత్రం, కోరికలు ఇవన్నీ కూడా చెప్తుంది. తర్వాత పవరు, పొజిషన్ నాకు కావాలని కోరుకుంటుంది. గురువే కదా మరి అలా కోరుకుంటున్నాడంటే చెప్తాను. తర్వాత ఏంటిది, పూర్వభాద్ర నక్షత్రం కుంభంలో మీనంలో ఉంది. ఇదేంటిది, అజయ ఏకపాద నక్షత్రం, లైఫ్లో బాగా స్వింగ్స్ ఉంటాయి, అవన్నీ చెప్పుకున్నాం. దీనివల్ల మనకేం అర్థమైంది, ఫస్ట్ దేవతల తల్లి మంచిగా చేసింది అనేది అర్థమైంది. తర్వాత పవరు పొజిషన్కి కోరుకున్నాడు, ఎవరు, ఇంద్రుడు కోరుకున్నాడు. తర్వాత ఏమైంది అని అంటే అన్నిటినీ కూడా సాక్రిఫైస్ చేసి తపస్సు చేసుకోవడానికి అంటే ఒక రకమైన వదిలేసేసి వైరాగ్య ధోరణికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఓకే, అలాంటి స్థితికి కూడా వెళ్ళాడు అనమాట. సో ఆ గురు నక్షత్రం లైఫ్లో అన్నిటిని అనుభవించేసి వదిలేయాలనుకుంటుంది. ఓకే, ఫస్ట్ కావాలనుకుంటుంది, తర్వాత వదిలేయాలనుకుంటుంది. ఇది మనకి మెచ్యూరిటీ అనమాట. మెచ్యూరిటీ ముందేమో పవర్ పొజిషన్ కావాలని కోరుకుంటుంది, మెచ్యూరిటీ వచ్చాకేమో స్పిరిచువాలిటీ అంటే పూజా పునస్కారం, భక్తి యోగం ఇవన్నీ కావాలనుకుంటాయి. ఇక్కడ మనం అర్థం కావాల్సింది. తర్వాత మన అజయ ఏకపాద కూడా ఏంటంటే లైఫ్లో ఎఫ్ఐఆర్స్ ఇవ్వచ్చు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇవ్వచ్చు, లైఫ్ని ఆల్మోస్ట్ తలకిందులుగా అనేక సార్లు చేయొచ్చు. దాని ఎనర్జీ అంటే అక్కడ గ్రహస్థితి మిగిలిన చూడాలి. మనం నక్షత్రం ఎనర్జీ చూసుకుంటాం కదా, అవన్నీ ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ స్వర్గలోకంలోకి ఎంటర్ అవుతున్నాం, ఎంటర్ అయ్యే ముందు నీ లెక్క అటు ఇటు సెటిల్ అవ్వాలి కదా, బ్యాలెన్స్ షీట్. సో
సెటిల్ అవ్వాలని అంటే నీకు అఫైర్ వల్ల బాధపడేది ఉంది, అఫైర్ వల్ల బాధపడతావు. ఓకే, లేదంటే మ్యారేజ్ వల్ల బాధపడేది ఉంది, మ్యారేజ్ వల్ల బాధపడతావు. ఫైనాన్స్ వల్ల బాధపడేది ఉంది, బాధపడతావు. ఉద్యోగం వల్ల బాధపడేది ఉంది. ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ నువ్వు మీనరాశిలోకి వెళ్ళి అక్కడ పూజా పునస్కారానికి మనకి అర్హులమవుతాం అనమాట. సో మనల్ని భక్తి మార్గంలోకి తీసుకెళ్లాలంటే ఫస్ట్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అని కంపల్సరీ. సో కాబట్టి పెయిన్ అనేది కంపల్సరీ ఇస్తాడు, డౌట్ లేకుండా. ఓకే, ఇది గురువు యొక్క కెపాసిటీ. కానీ ఈజీగా ఇవ్వడు, గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేస్తాడు. అమ్మయ్య, నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేశాను. ఇదే మెయిన్ పాయింట్. ఓకే, అంటే గురువుని మనం అర్థం చేసుకున్నది నక్షత్రాల ద్వారా. ఇంకా ఇది నా వ్యూలో, మీ వ్యూలో మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు, డౌటే లేదు. నెక్స్ట్ మూడో ప్లేస్మెంట్ గురించి చెప్తాను. తృతీయంలో గురువు ఉండడం అంత బలమేమీ కాదు. ఎందుకంటే శుభగ్రహాలు వద్దని చెప్పాను. పాపగ్రహాలే తృతీయంలో ఉంటే పాజిటివ్గా, అంటే మనం సాధించాలి, పోరాడాలనే తపన, సాఫ్ట్గా ఉంటే పనిచేయదు. కింద మంట పెట్టుకుంటేనే మనం బాగా పనిచేయగలుగుతాం. ఏ కుజుడో శనో లేదంటే రవో ఇలా బలమైన గ్రహాలు ఉంటేనే మనకి ఇంక్లినేషన్ చెయ్యాలి, ఇది చెయ్యలేకపోతే నా లైఫ్ లేదు అన్న భావన ఎక్స్ట్రీమ్నెస్కి వెళ్తుంది. మనకు అన్ని డబ్బులు ఉండి హ్యాపీగా ఉండి కంఫర్ట్గా ఉంటే మనం ఎందుకు చేస్తాం ఏదైనా? ఏది ఎవరు చేయరు. ఓకే, అవసరం అనేది ఏర్పడి కంపల్సరీ అనేది ఏర్పడితేనే మనం చేయడానికి ముందుకెళ్తాం. అదే తృతీయం మనకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అష్టమ స్థానం కూడా తృతీయ స్థానం. తృతీయం మామూలుది కాదు, చాలా చాలా విశిష్టత ఉన్న స్థానం అనమాట. ఓకే, సో అది అయిపోయింది తృతీయం. తర్వాత చతుర్థం మంచిది. ఓకే, చతుర్థంలో న్యాచురల్ జోడియాక్ సైన్లో చతుర్థంలో కూడా గురువు ఉచ్చి పొందాడు కర్కాటకంలో, అది మంచిది. ఓకే, కర్కాటకంలో ఉంటే ఏంటిది? పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు, అదంతా మనకు తెలిసింది. పూజా పునస్కారం, ఎందుకంటే జలరాశిలో అక్కడ ఆ గ్రహం ఉంది. సో స్పిరిచువాలిటీకి, వాటికి పూజకి పునస్కారానికి. చతుర్థం ధర్మస్థానం కూడా. సో ధర్మం, ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ ఫాలో అవ్వడానికి కూడా పనిచేస్తుంది. తర్వాత కంఫర్ట్ అంటే సుఖస్థానం, మంచిగా కంఫర్టబుల్గా ఉండడానికి కూడా పనిచేస్తుంది చతుర్థంలో. పంచమంలో గురువు ఉండకూడదని చెప్తారు, కానీ నేనైతే ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. మంత్రస్థానం, పూజా పునస్కారానికి వాటికి పాజిటివ్ రిజల్టే పనిచేస్తూ ఉంటుంది, సీరియస్గా ఏమీ కాదు. కానీ ఆ లగ్నానికి పాప అయినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, కానీ లగ్నానికి పంచమంలో కానీ భాగ్యస్థానంలో గురువు ఉండడం ఎక్సలెంట్. మంచి తెలివితేటలు, విద్య, జ్ఞానము, ఇంటలెక్చువాలిటీ ఇస్తాడు. వాడు చదువుకోవచ్చు, చదువుకోపోవచ్చు, సంబంధమే లేదు. వాడికి జ్ఞానము, సెన్సబిలిటీ. ఓకే, ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మంచి అంటే ఏంది, చెడు అంటే ఏంది, ఇవన్నీ నేర్పిస్తాడు డెఫినెట్గా గురువు పంచమంలో ఉంటే, డౌటే లేదు. ఓకే, తర్వాత అవి వక్రిగా ఉన్నాయా లేవా అనేది తర్వాత సెకండరీ పారామీటర్స్. ఓకే, తర్వాత ఆరింట గురువు, అది భృగుషట్క దోషంగా చెప్తూ ఉంటారు. శుక్రుడు కావచ్చు, గురువు కావచ్చు, అవి 6వ ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఎదుటివాడికి మనం ఈజీగా లొంగిపోతాం. ఓకే, తర్వాత 6ఇంట గురుడు కూడా రోగాలని వాటిని వృద్ధి చేయడానికి కారణమవుతాడు. అందుకే అంత బలం ఉండకూడదు, అలా పాజిటివ్ కాదు. ఏ లగ్నానికైనా కూడా అది స్వక్షేత్రం అయినా కూడా ఒక్కోసారి ఒక దశ పనిచేసి తర్వాత దశలో ఫెయిల్ చేసేస్తూ ఉంటుంది. సో అంత పాజిటివ్ కాదు. ఓకే, సో 6ఇంట గురుడు అంతేమీ పాజిటివ్గా మనం చెప్పుకోము డెఫినెట్గా. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నా. ప్రతి దానికి నేను చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు, కానీ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఒక దానికి చెప్తే మీరు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు, అదే ధోరణిలో మీరు ఆలోచించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, గురువు అనేది 6ఇంట ఉన్నాడు, మనం రోగాన్ని వృద్ధి చేస్తాడు, అది ఇదంతా చెప్పుకున్నాం. ఓకే, ఈవెన్ ఒకసారి అప్పులకు కూడా వెనకాడకపోవచ్చు, పెద్ద పెద్ద అప్పులు చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఈమె ధనకారకుడు కదా. సో డబ్బులు ఎలా తీసుకొచ్చుకోవాలి, అప్పులు ఎలా చేయాలో కూడా బాగా జ్ఞానాన్ని ఇస్తాడు. సో జ్ఞానం ఉంది కదా అని మనం అప్పులు చేస్తే మనమే కదా ఇరుక్కుపోయేది. సో కాబట్టి అది పాజిటివ్ కాదు. సో గురువు అయితే ఇలా చేశాడు. ఇంకో శుభగ్రహం తీసుకుందాం, చంద్రుడు అనుకో, 6ఇంట ఉన్నాడు అనుకో, అనవసరంగా ఎదుటివాడు దగ్గర మనం ఎమోషనల్గా లొంగిపోతూ ఉంటాం. ఓకే, ఇది గ్రహానికి ఉన్న డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి శుభగ్రహాలకి. ఓకే, అదే శుక్రుడు అనుకో, ఒక్కోసారి మనకి లవ్ అఫైర్ కూడా అయ్యేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆ లవ్ అఫైర్ వల్ల మనం ఇబ్బందుల్లో, ట్రబుల్లో ఇరుక్కునేదానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. నేను శుభగ్రహాలని తీసుకున్నాను. పాపగ్రహాలు అనుకో, మనం విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తాయి, డౌటే లేకుండా. అది కేతు అవ్వచ్చు, రాహు అవ్వచ్చు, కుజుడు అవ్వచ్చు, శని అవ్వచ్చు, రవి అవ్వచ్చు, అవన్నీ బాగానే ఉంటాయి. మనం ఎదుటివాడి నుంచి బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతాం, ఇబ్బంది లేదు. శుభగ్రహాలు 6వ ఇంట్లో ఉండడం, తర్వాత గురువుకి, చంద్రుడికి, ఆ శుక్రుడికి బిహేవియర్ అంటే
వాళ్ళు దేనికైతే ఆధిపత్యం వహిస్తారో దానికి సంబంధించిన ట్రబుల్లో ఇరుక్కుంటారు. మనం 6 అనగానే రోగం అని చెప్పుకోవడం కాదనమాట. వాళ్ళ బిహేవియర్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తాడు కదా. సో 6తో శుక్రుడు ఏం చేయగలుగుతాడు? లవ్ అఫైర్ జనరేట్ చేయగలుగుతాడు. 6తో చంద్రుడు ఏం చేయగలుగుతాడు? మానసికంగా డిస్టర్బ్ అవ్వగలుగుతాడు, ఎమోషనల్గా ట్రబుల్స్ ఫేస్ చేయగలుగుతాడు. ఎదుటి వాళ్ళు అరే నన్ను వీడు పట్టించుకోలేదనుకోవచ్చు, లేదంటే నేను ఎదుటి వాళ్ళ మాటలకి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాను, ఇలాంటివన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలా మనం గ్రహానికి డిఫరెన్స్ చూసుకోవచ్చు. తర్వాత వాడి నక్షత్రాన్ని బట్టి మనం ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ని చేసుకోవచ్చు. సో వీటన్నిటి మీదనే నేను వీడియోలు చేస్తే 5,000 10,000 వీడియోలు కూడా అయిపోతాయి. మీకు వెండమే సరిపోతుంది తప్ప ఇంకా ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. లాజిక్ అనేది ఇంపార్టెంట్. ఆ లాజిక్తో మీరు అంతా కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇలా మీరు ఏ స్థానంతో అయినా కూడా ఆ కారకత్వాన్ని బట్టి వాటిని మీరు అన్వయించుకోండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీరు సరిగా అనుకున్నారు, సరిగా అనుకోలేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, దానిలో మీకు విషయం తేలిపోద్ది. ఓకే, మీరు వాళ్ళతో మాట్లాడండి, 1000 మందితో కనీసం మాట్లాడండి. ఓకే, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, మీ చాట్లో కొన్ని విషయాలు చెప్తాను, మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. మనకు తెలుస్తుంది, వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు. ఈ 1000 మంది మనకి మొదటి 1000 మంది మన గురువులే. ఎందుకంటే గ్రహాలు వాళ్ళ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనేది మనం 1000 సార్లు 1000 చాట్లలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఆ కాంబినేషన్స్ అన్నీ మనకు అర్థమైపోతే నెక్స్ట్ చార్ట్ తీగానే ఎస్ ఇది మేషలగ్నమా, మేషలగ్నానికి గురువు ఎక్కడన్నా యోగిచ్చేస్తాడు, మేషలగ్నానికి మామూలుగా ఏంటి సప్తమంలో శని ఉచ్చ పొందుతాడు. ఓకే, అది ఓకే. లగ్నంలో ఏది ఉచ్చి పొందాడు కదా, సో ఓకే మనం ఏం చేయలేం. ఓకే, ఉదాహరణకు వృషభ లగ్నం అనుకో, చంద్రుడు వృషభంలో వచ్చి పొందుతాడు. సో చంద్రుడు ఒక్కోసారి ఎక్కడన్నా పనిచేస్తూ ఉంటాడు. మకర లగ్నం కూడా అంతే, కుజుడు లగ్నంలో ఉచ్చి పొందుతాడు, కుజుడు ఎక్కడన్నా పనిచేస్తాడు. మేన లగ్నానికి కూడా శుక్రుడు ఉచ్చి పొందుతాడు కాబట్టి శుక్రుడు ఎక్కడన్నా కూడా పనిచేస్తూ ఉంటాడు పాజిటివ్గా. ఇవన్నీ ట్విస్టులు అనమాట. ఇలా కొన్ని కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఒక తంబు రూల్స్ లాగా ప్రిపేర్ అయిపోతాయి. చూడగానే మనం చెప్పేయగలిగే కెపాసిటీకి ఇంప్రూవ్ అయిపోతాం. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, 6 వరకు చెప్పుకున్నాం కదా. 7వ స్థానం సప్తమం గురువు మంచిదే. ఎందుకంటే సప్తమంలో గురువు ఉండడం వల్ల ఎదుటి వాళ్ళందరూ కూడా చాలా సాఫ్ట్గా, పద్ధతిగా, నీతిగా, న్యాయంగా ఉంటారు. వాళ్ళు నీతిగా, న్యాయంగా ఉంటే మనకేం ఇబ్బంది, చాలా మంచిది కదా. ఓకే, సో మనం హ్యాపీగా బతికేస్తాం. సో మన చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉంటే మనం బాగున్నట్టే, డౌట్ లేకుండా. అందుకోసమే ఎదుటోళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనే రూళ్ళు, ఈ సామెతలు ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. ఓకే, సో సప్తమం సామాజిక సంబంధాలు తెలుపుతుంది, వివాహం తెలుపుతుంది, వైవాహిక జీవితం తెలుపుతుంది, ఇవన్నీ చెప్తుంది. సో గురువు కనుక సప్తమంలో బాగున్నట్లయితే డెఫినెట్లీ అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది, డౌట్ లేదు. ఆ లగ్నానికి వాడు శుభుడు పాపి కావచ్చు, కానీ గురువు డ్యూయల్ ప్లానెట్. ఓకే, ద్విస్వభావ రాశులకి అధిపతి. ఓకే, సో అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అఫ్లిక్షన్స్ వల్ల ద్వితీయ కళత్ర యోగాలు కూడా పట్టేదానికి అవకాశం ఉంటుంది. దానికి అమ్మాయి చార్ట్లో అబ్బాయి చార్ట్లో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఎక్స్ట్రాగా. అంటే కుజుడి యొక్క ప్లేస్మెంట్ యురేనస్తో కూడా నేను తీసుకుంటాను. తర్వాత శని శుక్రుల ప్లేస్మెంట్స్, శని రాహుల ప్లేస్మెంట్స్, ఇలాంటి అనేకమైన ప్లేస్మెంట్స్తో దాన్ని మనం జడ్జ్ చేయాల్సింది ఉంటుంది. ఒక గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి నీకు రెండో పెళ్ళి అవుద్దని చెప్పేదానికి లేదు. ఓకే, రైట్. తర్వాత సప్తమం అయిపోయింది. తర్వాత అష్టమ గురువు. అష్టమ గురువు ఏమి దుస్తారం డెఫినెట్గా. అక్కడ అష్టమంలో శుభగ్రహం కొంతవరకు ఓకే, కొంతవరకు నాట్ ఓకే. ఎందుకనంటే అష్టమంలో శుభగ్రహం, సో అష్టమం క్యారెక్టర్ని తెలుపుతుంది. సో అష్టమంలో గురువు ఉంటే ఏమవుద్ది, ఎవడో నిన్ను వచ్చి ఒక మాట అనేది లేదు, కొట్టేది లేదు. ఎందుకంటే పంచమంలో గురువు ఉన్నా, దశమంలో గురువు ఉన్నా ఒక్కడు నీ గురించి నెగిటివ్గా మాట్లాడే విధంగా మన బిహేవియర్ ఉండదు, మనం ఎక్కడా కూడా అలా బిహేవ్ చేయం అనేది చెప్తుంది. అష్టమ గురువు ఓకే, కానీ అష్టమంలో గురువు ఉండడం అది ఆయుర్దాయ స్థానం కదా. సో అక్కడ అదేమి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు. ఒక్కోసారి ట్విస్టులు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా ఆరోగ్యం ప్రాబ్లం వచ్చిందనుకో అష్టమ గురువు ఉంటే ఇబ్బందిగా. సో కాబట్టి అదేమీ అంత పాజిటివ్ కాదు. కాకపోతే అష్టమ గురువు ఉంటే పేరు ప్రతిష్ట, ఎందుకంటే ద్వితీయాన్ని చూస్తాడుగా అష్టమంలో నుంచి, సో అందుకోసం అనమాట. సో అది కూడా పాజిటివ్గా ఒక్కోసారి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న నక్షత్రం ఎగ్జంప్షన్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా వాటిని చూసుకొని మనం జడ్జ్ చేసుకోవాలి. తర్వాత 9 సూపర్, దానిలో డౌట్ ఏమీ లేదు. గురువు అనేవాడు పంచమంలో ఉండి మళ్ళీ లగ్నాన్ని పంచమాన్ని విశేషంగా చూస్తున్నాడు, పూర్వపుణ్య స్థానంలో ఉన్నాడు. గత జన్మలో మనం మంచి చేసామనేది కూడా చెప్తున్నాడు. అది నెక్స్ట్ మనం చేయబోయేదానికి కూడా మంచిగా చేసేదానికి మనకి ఒక దారి అనేది ఏర్పాటు చేస్తున్నాడు తన విశేష దృష్టితో చూడడం వల్ల. అది డెఫినెట్లీ పాజిటివ్. వాళ్ళు టీచర్స్ గాను, మంచి మంచి లాయర్స్ గాను, జడ్జి గాను ఇలా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంటలెక్చువల్ రోల్స్లో ఉంటారు. ఎప్పుడైనా పంచమ భాగ్యస్థానాల్లో గురువు, లగ్నంలో గురువు ఉన్నా కూడా
తెలివితేటలు, విద్యకు సంబంధించిన వాటిలో బాగా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ 9 అయిపోయింది. 9 ఈవెన్ పూజ, పునస్కారం, ఆచారం, సాంప్రదాయం వీటన్నిటి కూడా పనిచేస్తాయి. 9లో గురువు ఉంటూ శని కుజులు బలంగా ఉన్నారనుకో, నువ్వు గనక సాంప్రదాయం పద్ధతి పాటించలేదనుకో, అక్కడ 9 గురువు పనిచేస్తాడు, శని కుజులు పనిచేసి ఎదుటివాడిని కొట్టడానికి కూడా రెడీ అయిపోతారు. సో అలా డిఫరెంట్ కాంబినేషన్స్ని మనం చార్ట్స్ మీద టెస్ట్ చేస్తే మనం ఆ ఎక్స్పీరియన్స్ని పొందుతాం. థ్రిల్లింగ్ ఉంటుంది. అరే ఇలా పనిచేస్తున్నాడా అని తెలిసినప్పుడు ఆ ఫస్ట్ టైము మన మీద వర్షం కురుస్తున్నంత సంతోషంగా ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాను. తర్వాత 9, తర్వాత 10 ఇంట్లో గురువు డెఫినెట్లీ మంచిదే. ఎందుకంటే 10లో గురువు వృద్ధి చెందిస్తూ ఉంటాడు. మన కర్మ అనేది పాజిటివ్గా ఉంది, దశమం కర్మస్థానం కదా, అది పాజిటివ్గా ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటాడు. పేరు, ప్రతిష్ట, డబ్బు దేనికి లోటే లేదు. ఎందుకంటే ద్వితీయాన్ని ఆస్పెక్ట్ చేస్తాడు, దశమంలో బలంగా ఉంటాడు. ఏదైనా ఒక గ్రహాన్ని మనం చూసేటప్పుడు లగ్నాధిపతి బలం, భాగ్యాధిపతి బలం, తర్వాత లగ్న పంచమ భాగ్యాధిపతులు సరిగా ఉన్నారో లేదో చూస్తూ దశానాథుడిని చూడాలి. అది లేకుండా ఏది చూసినా సార్ మీరు చెప్పిన రూల్స్కి 100%, 100కి 100 మార్కులు వచ్చినాయి, అయినా నాకు దశ యోగించట్లేదు అంటే ఆ చాట్లో బలమైన యోగం లేకపోవచ్చు, లగ్న పంచమ భాగ్యాధిపతులు సరిగా లేకపోవచ్చు, వేరే గ్రహాలు దాన్ని ఏదన్నా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. వాటన్నిటిని కూడా మీరు జడ్జిమెంట్ తీసుకోవాలి. ఓకే, మన కోర్స్ అయ్యేలోపు మీకు ఏమొస్తుందంటే జడ్జిమెంట్ వస్తుంది. ఓకే, ఇది ఇలా పనిచేస్తుంది, ఇలా పనిచేయదు అని ఒక క్లారిటీ వస్తుంది. ఫండమెంటల్గా ఫస్ట్ క్లాస్లోనే మీకు దాదాపు అంతా వచ్చేసింది. ఏంటి, లగ్న పంచమ భాగ్యాధిపతుల దశలు యోగించేస్తాయి, డౌటే లేదు అనే ఒక ఫండమెంటల్ వచ్చింది. కానీ ఫెయిల్ అయినప్పుడే మనకి రూల్స్ ఎక్కువ అవసరం అవుతాయి. సక్సెస్ అయినప్పుడు రూల్స్ అవసరం లేదు, ఫెయిల్ అయినప్పుడే రూల్స్ ఎక్కువ కావాలి. సో ఈ జడ్జిమెంట్ వచ్చేసేసి మీరు ఫెయిల్యూర్ని పొందకుండా ఉండేదానికి బాగా అవకాశం ఏర్పడుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 97 మార్కులు వచ్చాయి, మీరు ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు, 98, 99 మార్కులు రావాలి, 2 మార్కులే. కానీ ఇవన్నీ చేస్తే కానీ చాలా, ఇంకా దీనికి మించి చేస్తే కానీ మీకు ఆ 2 మార్కులు రావు. సో అంత టఫ్ అన్నమాట. ఏదన్నా మిస్టేక్ వచ్చినప్పుడు దాన్ని మీరు సరిగా ఆలోచించడం కోసం, దీనివల్ల మనకు ఆ జడ్జిమెంట్ అనేది వచ్చేస్తుంది. 10 అయిపోయింది. ఏకాదశం డౌటే లేదు, అది మంచిదే. ఓకే, 11 గురువు పర్వాలేదు, అదేమి నెగిటివ్ ఏం కాదు. కానీ 10 సూపర్. సో కారకుడు అయినప్పటికీ కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. 10లో గురువు ఉండడం వల్ల మంచి పేరు, ప్రతిష్ట, రెప్యుటేషను, మనీ ఏదైనా కూడా ఇస్తాడనమాట. మంచి పేరు తీసుకొస్తాడు, కుటుంబానికి చాలా మంచి పేరు, గొప్ప పేరు, రెప్యుటేషను, ఇవన్నీ విపరీతం. గురువు మంచి పేరు కారకుడు, శుక్రుడు పాపులారిటీకి కారకుడు. ఓకే, సో కాబట్టి గురువు, శుక్రుడు చాట్లో ప్లేస్మెంట్స్ బాగున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. కుజుడు అనుకో, వీడు సాధించాడని చెప్పేసి పేరు వస్తుంది. శని అనుకోండి, మాస్ ఫాలోయింగ్, అంటే లోవర్ పీపుల్కి, ప్రతి ఒక్కళ్ళకి, ఇంకా ఎంత చిన్న స్థాయి ఉన్నారో వాళ్ళ లెవెల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడేదానికి కారణం అవుతూ ఉంటుంది. సో శనికి సైకాలజీ మీద చాలా బలమైన గ్రిప్ ఉంటుంది. ఎలా బిహేవ్ చేస్తే ఎలా రెస్పాండ్ అవుతారు అనే దాని మీద చాలా, అంటే ముసలివాడు శని. శని గురించి చెప్పేటప్పుడు మళ్ళీ నేను చెప్తాను. సో ఇలా మనం ఏ గ్రహానికి ఎలాంటి పాపులారిటీని ఇస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఇంటలెక్చువల్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, మంచి జ్ఞాని అనే పేరు మనకి సమాజంలో మిగులుతుంది, మంచివాడు అనే పేరు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట గురువు వల్ల. ఓకే, 12 ఇంట గురువు. ఇక్కడ స్పిరిచువాలిటీకి కారణమైన వాడు 12లో ఉన్నాడు, కానీ అది దుస్థానం. కానీ 12లో గురువు ఉండడం వల్ల నీకు పూజ, పునస్కారం, పుణ్యక్షేత్ర దర్శనం ఇలాంటివి పాజిటివ్గా పనిచేస్తే 12 ఖర్చు కదా, సద్వ్యయం చేస్తాడని చెప్తాడు. ఇంకోటి, ప్రతి గ్రహము శుభార్గళంలో పడాలని చెప్తారు. అంటే ఒక గ్రహం ఉంది, ఉదాహరణకి శుక్రుడు ఉన్నాడు, శుక్రుడికి అటువైపు ఇటువైపు శుభగ్రహాలు ఉన్నాయనుకో, అది మంచిది. ఓకే, దాన్ని శుభార్గళం అంటారు. ఓకే, అంటే ద్విద్వాదశాలలో చూపిస్తాలే ఒకసారి. ఇప్పుడు మకర లగ్నం తీసుకున్నాం, 11లో గురువు ఉన్నాడు, 10లో శుక్రుడు ఉన్నాడు, 9లో చంద్రుడు ఉన్నాడు. అంటే శుక్రుడు ఒకవేళ వక్రించి వెనక్కి వెళ్ళినా అటు చంద్రుడితో కలుస్తాడు, ముందుకు వచ్చినా గురువుతో కలుస్తాడు. సో ఏదైనా మంచిదేగా. సో ముందుకు పోయి వెనక నొయ్యిలాగా. సో 2 కూడా మంచివే, బ్రహ్మాండమైన పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి అని చెప్తారు. అందుకే గ్రహాలు పాపార్గళంలో ఇరుక్కున్నాయా, క్షీణచంద్రుడు ఉన్నాడా, లగ్న పంచమ భాగ్యాధిపతులు బాగున్నారా, ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని జడ్జ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకి ప్లేస్మెంట్స్ అర్థమైపోయినాయి. ఓకే, ఇప్పుడు రాసుల్ని బట్టి కూడా మనకి రిజల్ట్స్ అనేది వస్తాయి. రాసుల్ని బట్టి కూడా మనకి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి
అది ఏ లగ్నమైనా అవ్వచ్చు. ఓకే, కానీ రాసుల కన్నా కూడా నాకు స్థానమే చాలా గొప్పదనిపిస్తుంది. స్థానంతో పాటు నక్షత్రం ఈ రెండు చాలు. రాశి అంతేమీ సీరియస్గా ఇన్ఫ్లుయెన్స్ చేయదు, కానీ హెల్త్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఉదాహరణకు కన్య అనుకో, కన్యలో గ్రహాల అఫ్లిక్షన్ ఉంటే బ్యాక్ పెయిన్, డైజెషన్ ప్రాబ్లం ఇస్తుంది. మిథునం కర్కాటక అయితే లంగ్స్, థ్రోట్ ఇలా ఏదో ఒకటి ప్రాబ్లం ఇస్తుంది. హెల్త్లో బాగా పనిచేస్తాయి. ఓకే, కానీ మిగిలిన విషయాల్లో అంతగా పనిచేయవు, కొంత పనిచేస్తాయి. ఓకే, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ ప్రియారిటీ తక్కువ. ఒక్కొక్క దానికి మనం 10 మార్కులు 5 మార్కులు 3 మార్కులు వేసుకుంటాం కదా, లో ప్రియారిటీ పెట్టుకోవచ్చు మనం రాశి కారకత్వాన్ని. ఓకే, ఎందుకంటే ఇదంతా మన ఇమాజినేషన్ సర్కిలేగా, నక్షత్రాలు అనేవి నిజం, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. నక్షత్రంలో వచ్చే రిజల్ట్ మనం మొదటి నుంచి కూడా నక్షత్రం మీదనే ఉన్నాం, దాన్ని వదిలిపెట్టలేదు. రేపు మన కేపీ వస్తే మనకు ఒక ఫార్మాట్లో మనం దాన్ని నేర్చుకుంటాం, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువు మేషంలో ఉన్నాడు, అగ్నితత్వ రాశిలో ఉన్నాడు, ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు? జ్ఞానం. సో నేర్చుకోవాలనే తపన ఇదంతా బాగా పెంచుతూ ఉంటాడు. ఉదాహరణకి గురువు కనుక మేషంలో ఉన్నట్టయితే పాజిటివ్గా పనిచేస్తాయి. తర్వాత ఏంటిది? పోరాటం. ఓకే, మంచి సాధించాలని, తర్వాత మాట్లాడడం. ఓకే, ఒకవేళ అది స్పీచ్ హౌస్ కనుక బలంగా కనెక్ట్ అయితే మంచి అడ్వకేట్స్, అంటే వాదించే న్యాయవాదులు కావచ్చు, వీళ్ళు కూడా అయ్యేదానికి కారణమవుతుంది. గురుబుధులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు లీగల్ ఫీల్డ్లో. కుజ రాహులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు పరిస్థితిని బట్టి. కొన్ని అఫ్లిక్షన్స్ చెప్తాను. గురువు రాహుతో షష్టాష్టకం పొందడం, కలవడం, ఇవన్నీ కూడా మనకి అఫ్లిక్షన్స్గా ఏర్పడతాయి. తర్వాత లగ్నాధిపతి 6, 8, 12 స్థానాలు, ఎస్పెషల్లీ 8, 12 స్థానాల్లో ఉండకూడదనేది మనకి కొన్ని రూళ్ళు. తర్వాత కుజబుధులు కలవకూడదనేది ఒక రూలు. తర్వాత గురువుతో అఫ్లిక్షన్స్ ఏమేమి ఏర్పడతాయి? గురు కుజులు కలిస్తే మంచిదే, కానీ వాళ్ళు ఎలా కలిశారనేది ఇంపార్టెంట్. దానికి బలమైన కోణస్థితి ఇంకో గ్రహం ఇచ్చిందా లేదా ఇంపార్టెంట్. లేదంటే లాజికల్ థింకింగ్ పోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం ఉంది, గురు కుజులు 9లో కలిశారు, అంత డీప్ కంజంక్షన్ అంత మంచిదేమి కాదు. లగ్న భాగ్యాధిపతుల కలయిక మంచిదే. ఉదాహరణకి ఏ పంచమంలో రవి లేదంటే లాభంలో రవి ఉంటే అది యోగిస్తుంది. లేదంటే మాత్రం వాడి తెలివితేటలన్నీ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో, నాకన్నా ప్రపంచంలో తెలివికల్లాడు ఇంకోటి ఎవడు లేడని వాడు తీసుకునే డెసిషన్స్ వల్ల ప్రతిసారి బోల్తా పడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణమవుతుంది. ఇప్పుడు 9వ స్థానాధిపతిని కుజుడు సహజ పాప అయిన వాడు కలవడం వల్ల 9వ స్థానం అఫ్లిక్షన్ కూడా ఏర్పడేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వక్రగ్రతి, ఇప్పుడు ఆ గురువు 9లో వక్రించాడా, కుజుడు వక్రించాడా, ఇలాంటి పారామీటర్స్ కూడా మన మైన్యూట్ పారామీటర్స్ జడ్జ్ చేస్తే కానీ రియల్ టైం రిజల్ట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ అవ్వదు. ఓకే, తర్వాత ఇది ఒకటి అఫ్లిక్షన్స్ అనమాట. తర్వాత ఏ గ్రహాలైనా కలవచ్చు, కానీ దానికి మంచి కోణస్థితి పడాలి. ఆ లగ్నానికి వాళ్ళు యోగకారకులు అయి ఉండాలి, యోగకారక నక్షత్రాల్లో కలిసి ఉండాలి. అప్పుడు చార్ట్లో మనం ఊహించలేనంత విశిష్టత జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ విపరీత రాజయోగాలు, ఉదాహరణకి మేష లగ్నానికి పాప ఎవడు? శుక్రుడు. ఓకే, శుక్రుడు కనుక వక్రిచ్చాడు అనుకో, మంచి ప్లేస్మెంట్లో ఉన్నాడు అనుకో, ఉదాహరణకి లాభంలో వక్రిచ్చాడు అనుకుందాం, అదరగొట్టేస్తాడు. ఇక డబ్బులు, ఫైనాన్స్ గురించి అసలు మనం ఊహించని అవసరం లేదన్నమాట. అంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ పబ్లిక్ నుంచి అంత పాజిటివ్ రిజల్ట్ దొరుకుతుంది. సరే 12లో ఉచ్చ పొంది వక్రించాడా? నో ప్రాబ్లం, అది కూడా పాజిటివ్ రిజల్టే ఇస్తూ ఉంటాడు. సప్తమంలో వేరే ఏదైనా గ్రహం ఉందా లేదా అదేమీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. కాకపోతే భావరీత్యా, అంటే సప్తమం వైవాహిక జీవితం కదా, అవన్నీ చూసుకోవాలి. తర్వాత అది 30 రోజుల్లో డైరెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి. 30 రోజుల్లో కూడా డైరెక్ట్ కాకపోతేనే అక్కడ రిజల్ట్స్ ఉంటాయి. సో అలాంటి కొన్ని కేసెస్ని మనం రియల్ టైంలోనే అబ్జర్వ్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఉంటే అర్థమైపోయింది. ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్, ఇక లాస్ట్ పార్ట్లో ఉన్నాము. ఆ నక్షత్రాన్ని డీటెయిల్గా మనం ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది మనం చూడాలి. ఓకే, మనం మకర లగ్నమే తీసుకున్నాం కదా, సో దానికే చూద్దాం. ఉదాహరణకి నేను మకర లగ్నం తీసుకున్నాను. మకర లగ్నానికి గురువు లాభంలో ఉన్నాడు, అక్కడ వక్రించిన ఏమైనా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడనేది మనకు అర్థమైంది. తర్వాత రెండోది, మకర లగ్నానికి గురువు వక్రించాడంటే ఇట్లా కళ్ళు మూసుకున్నాడు, నాకు సంబంధించిన ఫలితాలన్నీ నేను మీకు ఇచ్చేస్తాను, నేనంతా కూడా మీకు ఫ్రీ అని చెప్తున్నాడు. ఓకే, అంత డీటెయిల్డ్గా రిజల్ట్ ఇస్తున్నాడు. అంటే ఇక వ్యయ తృతీయాధిపతి రిజల్ట్స్ ఎక్స్ట్రీమ్ రిజల్ట్ ఇస్తాడు, కానీ భావం పోతుంది, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉండదు. ఓకే, నువ్వు ఎంత సాధిస్తున్నా కూడా నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ దొరకదు, ఇంకా సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ లాభం సాటిస్ఫాక్షన్ కదా, సో అక్కడ కుజుడు ప్లేస్మెంట్స్ కూడా దాన్ని చూసుకోవాలి. సరే కుజుడు ప్లేస్మెంట్ వదిలేద్దాం, నక్షత్రాల్లోనే కదా. మనకి గురువు వచ్చేసి అనురాధలో లగ్నాధిపతి నక్షత్రంలో వక్రించాడు. శనెల్లి బాగానే ఉన్నాడు, తృతీయంలో పూర్వభాద్ర నక్షత్రం, గురు నక్షత్రం. అంటే
లగ్న వ్యయాధిపతుల నక్షత్ర పరివర్తన ఉంది, లగ్నాధిపతి వక్రించిన గురువు నక్షత్రంలో ఉన్నాడు, అది డిసడ్వాంటేజ్. కానీ వాడు లాభంలో ఉన్నాడు, అది అడ్వాంటేజ్. ఓకే, ఇలాంటి మనం పరిస్థితులు కనుక మనం అబ్జర్వ్ చేస్తే శని గురువు దశలు కూడా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది 70% వరకు. ఎందుకంటే మిగిలిన గ్రహస్థితి, ఆ ప్రోగ్రెషన్స్, ఆ యురేనస్, మార్స్, కుజుడు, రవి ఇలాంటి మిగిలిన ప్లేస్మెంట్స్, లగ్నం దశమం ఎలా ట్రావెల్ అయినాయి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఏమనుకున్నాం, పూర్వభద్ర బాగా ఎక్స్ట్రీమ్ నక్షత్రం అనుకున్నాం డెఫినెట్లీ. సో అది ఎలా రిజల్ట్ వెళ్ళింది అనేది చూడాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ లగ్నం మొదట గురువుని కేంద్ర దృష్టితో టచ్ చేసి వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో, తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఈ గురువు శనుల కోణస్థితిలో బ్రహ్మాండంగా వెళ్ళిపోద్ది. అసలు అంతులేనంత కెరియర్ పొజిషన్లోకి, ఫైనాన్షియల్ పొజిషన్లోకి వెళ్ళిపోయడానికి కారణమవుతుంది. ఓకే, లగ్న వ్యయాధిపతుల పరివర్తనం అంటే మళ్ళీ ఆ వ్యయాధిపతి కూడా వ్యయంలో లేడు, మళ్ళీ లాభంలో ఉన్నాడు అంటే చేసిన ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా లాభం చేకూరుతాయి. తృతీయం ఉపచయ స్థానం మళ్ళీ బ్రహ్మాండంగా వాడు సాధించుకునేదానికి కారణమవుతుంది. అయితే ఆ తృతీయంలో ఉన్న శని ఏం చేస్తాడు, కొంత లేజినెస్ ఇస్తాడు. ఎందుకంటే తృతీయం ఇంక్లినేషన్ కదా, శని ఉన్నప్పుడు ఆలస్యం చేసి బ్రేకులు వేసి తర్వాత ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అంటే మనల్ని వెయిట్ చేయగలుగుతాడా లేదా అనేది పరీక్షిస్తాడనమాట. వెయిటింగ్ అనమాట, శని ఎప్పుడు కూడా వెయిటింగ్. సో ఆ వెయిట్ చేయించి తర్వాత ఎక్స్ట్రీమ్ రిజల్ట్ ఇచ్చేసేసి ఇక చార్ట్ని నిలబెడతాడు. ఇక మనం ఊహించలేమన్నమాట, అంత ఎక్స్ట్రీమ్ పొజిషన్లోకి వెళ్ళేదానికి కారణమవుతుంది. కానీ అది ఎలా ఏర్పడింది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఎనర్జీలు ఉన్నాయి. అంటే ఒకదాని ఎనర్జీని ఇంకోటి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి. ఒక దశ యోగించి ఒక దశ పని చేయట్లేదా, ఏది ముందు వస్తుంది, ఏది వెనకాల వస్తుంది, మిగిలిన చంద్రబలం ఎలా ఉంది, ఇలాంటి మిగిలినవి కూడా కొన్ని పారామీటర్స్తో మనం చాలా బలంగా జడ్జ్ చేసేదానికి కారణమవుతూ ఉంటుంది. ఇది ఉదాహరణకి గురువు ఆ నక్షత్రంలో ఉంటే, జ్యేష్ఠలో ఉన్నాడు, అది లగ్న పంచమ భాగ్యాధిపతుల యోగకారక నక్షత్రం, మంచిదే. ఓకే, తర్వాత విశాఖలో ఉన్నాడు, విశాఖలో ఉంటే పెద్ద ట్విస్ట్. ఎందుకంటే వ్యయాధిపతి స్వనక్షత్ర స్థితి వక్రించాడు, వక్రించినా కూడా స్వనక్షత్రంలో అంత బలంగా పనిచేయదని చెప్తూ ఉంటారు. అది ఒక రూల్ అనమాట. కానీ ఒక్కోసారి పని చేస్తుంది, ఒక్కోసారి పని చేయదు, ఎప్పుడు కూడా అంతే. ఓకే, 80-90% వరకు రిజల్ట్ ఇస్తాయి. అంతా మనమే చెప్పేస్తే మనమే దేవుళ్ళం కదా. సో 80-90% వరకే మనం చెప్పగలుగుతాం, అంతకు మించి చెప్పలేము. కొన్ని సందర్భాల్లో సాఫ్ట్వేర్లు ఏవి కరెక్ట్ కాదు, ఎందుకనంటే అవన్నీ కూడా చెప్తున్నాయి, కానీ దాని రేసెస్ రిజల్ట్ ఒక్కోసారి ఎక్స్ట్రీమ్గా ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువగా ఉండొచ్చు. ఇదంతా కూడా మనం ఒక పిడికెడతో తీసుకుంటే ఎన్ని గ్రాములు అనేది చెప్పగలుగుతాం. 50 గ్రాములు వచ్చాయి నా చేతిలో అని చెప్పలేను నేను. 52 రావచ్చు, 60 రావచ్చు, 30 రావచ్చు. సో ఇక్కడ మనం చేసే ప్రిడిక్షన్స్ కూడా అంతే, అప్రాక్సిమేట్లీ రిజల్ట్ తప్ప యాక్యురేట్ రిజల్ట్. కొన్ని వక్రించినప్పుడు కొన్ని రిజల్ట్స్ చార్ట్స్లో మనం ఫెయిల్ అయ్యేదానికి కూడా ఇలాంటి సందర్భాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అంటే జడ్జి చేయలేకపోతూ ఉంటాం. సో అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇలా వక్రించినప్పుడు రిజల్ట్ ఇస్తుందా లేదా, స్తంభించిందా గ్రహం, ఎందుకంటే గురువు చాలా పెద్ద గ్రహం, స్తంభన ఉంటుంది అంటే ఆగిపోతుంది కాన్స్టెంట్గా. వక్రించిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ అవ్వడానికి 4-5 రోజుల తర్వాత మెల్లగా మూమెంట్ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడతాయి, అవి మనకి ప్రాక్టీస్ మీద మనకి అర్థమైపోతాయి ఎక్కడెక్కడ మనం చేయలేకపోతున్నాం అనేది. మనం చేయలేకపోతున్నాం అనేది డైరెక్ట్గా చెప్పేస్తే సరిపోతుంది, దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతారు విన్నవాళ్ళు. సరే, ఓకే. సో ఇప్పుడు ఈ నక్షత్రాలను బట్టి అర్థమైంది. ఇప్పుడు ఏ నక్షత్రం తీసుకున్నా ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడో మనం చెక్ చేసుకోవాలి, అంతే, చాలా సింపుల్. ఇప్పుడు ఉదాహరణకి బుధ నక్షత్రం తీసుకున్నాడు, బుధుడు షష్ఠ భాగ్యాధిపతి. షష్ఠ భాగ్యాధిపతి అనేవాడు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఉదాహరణకి వాడు పాప అయ్యాడు అనుకోండి, పాపగ్రహం అయ్యింది. ఓకే, ఉదాహరణకి పాపగ్రహం అయితే 6 బాగా పనిచేస్తుంది కదా, ఉదాహరణకి 6లో రవితో పాటు కలిసి ఉన్నాడు, వెరీ గుడ్, మంచిది, అంతవరకు అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. 6-11 కాబట్టి సర్వీసు ఉద్యోగాల్లో మంచి రిజల్ట్ వస్తుంది. అదే గురువు నక్షత్రం అయ్యింది, ఈ గురు నక్షత్రాల్లో ఇంకో గ్రహం ఏదన్నా ఉందో లేదో చూడాలి. ఎందుకంటే ఆ గురువు లాభంలో బాగున్నాడు, కాకపోతే ఎప్పుడు మకర లగ్నానికి గురువు ఎప్పుడు ఏడిపించే రిజల్ట్ ఇస్తాడు, ఇబ్బంది పెట్టే రిజల్ట్ ఇస్తాడు. మనం కొంత పెయిన్ అనుభవించందే గురువు అనేది రిజల్ట్ అనేది ఇవ్వదు, అది నా ఎక్స్పీరియన్స్. ఓకే, సరే, ఇది ఉదాహరణకి మీరు మకర లగ్నం తీసుకున్నారు. మేష లగ్నం అనుకో, ఇంత టూ మచ్గా ఆలోచించిన అవసరం లేదు, ఎందుకంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు కదా. సో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు, కానీ నక్షత్రం కనుక బాగుంటే, ఆ స్థానాధిపతి బాగుంటే డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఇస్తాడు. ఓకే, ఆ నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నాడో వాడు బాగుండాలి, వీడి నక్షత్రాలు ఎవరెవరన్నా ఉంటే ఆ నక్షత్రాధిపతి కూడా చూసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మకర లగ్నానికి విశాఖ నక్షత్రంలో మనం గురువు ఉన్నాడు అనుకుంటే, ఆ విశాఖలో ఇంకెవరన్నా ఉన్నారో కూడా చూసుకోవాలి. వాడు మంచి స్థానంలో ఉన్నాడా, ఏదన్నా అఫ్లిక్షన్ అంటే ఏ రవి రాహులతో కలయిక ఏదన్నా ఏర్పడి ఇబ్బంది పడుతున్నాడా, షష్టాష్టకం ఏర్పడిందా,
ద్విద్వా దశాల్లో పాపగ్రహాలు ఉన్నాయా, లగ్నం శుభార్గణంలో ఉందా, ఇలాంటివన్నీ కూడా సాంప్రదాయంలో చెక్ చేస్తారు. ఇంకా గురువుకి స్కోరింగ్ అష్టవర్గలో కానీ లేదంటే షడ్బలాల్లో కానీ బలం ఎలా ఉంది, చంద్రబలం ఎలా ఉంది, క్షీణచంద్రుడా, ఇలాంటివన్నీ కూడా చూసుకుని మళ్ళీ ఫైనల్గా రిజల్ట్ని కంక్లూడ్ చేస్తారు. ఈ రిజల్ట్తో మళ్ళీ ట్రాన్సిట్ని వెరిఫై చేస్తారు. ఇగో ఇంత టూ మచ్గా చేస్తూ ఉంటారు. నేను అంత చేయలేను, అంత అవసరం లేదు కూడా నా దృష్టిలో. నాకు వెస్ట్ను కేపీ అనే 2 వెపన్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో నాకు నక్షత్రాలతోనే రిజల్ట్ చాలా వరకు వచ్చేస్తుంది. ఓకే, సో నేను చెప్పిన దానిలో మీరు ఫాలో అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అవి లేదు నాకు ఇంకా చాలా ఓపిక ఉంది అంటే అవన్నీ కూడా మీరు టెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి, మీ పాయింట్లు మీరు రాసుకోండి, అడిషనల్ పాయింట్స్. బట్ నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి నేను చెప్పినంత ఫాలో అవుతూ వెళ్ళండి. మనం కేస్ స్టడీల్లో మిగిలినంత చూసుకుందాం. వీలైనంత వరకు నేను డిఫరెంట్ అంటే వేరు రకరకాల ఎగ్జాంపుల్స్ని చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గ్రహాల్లో కూడా మనం ఒక వీడియోలో మాట్లాడిన ఫార్మాట్లో కాకుండా వేరేగా మాట్లాడుకుంటూ మీకు ఉపయోగపడే విధంగా నేను చెప్తూ వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గ్రహంలో మళ్ళీ మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.